రీసెంట్‌గా ఒక సైట్ విజిట్ చేశానండి. ఇది కొత్త ఇల్లు. ఇంకా ఓపెన్ గూడా జేయలేదు. ఇక్కడ జూస్తే ఓపెన్ అవ్వకముందే సీలింగ్ అంతా వాటర్ తోటి తడిసిపోయింది. ఏంటా అని పైకెళ్ళి జూస్తే పైన లైవ్‌లో మీకు చూపిస్తున్నా చూడండి. గ్రనైట్ కింద నీళ్లున్నాయి అట్లనే. చాలా మంది టెర్రస్ మీద గ్రనైట్స్, మార్బుల్స్, టైల్స్ వేస్తారు. అలా వేయకూడదు. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు కంప్లీట్‌గా ఈ గ్రూవ్స్‌లో నుంచి వాటర్ వెళ్ళి కింద గ్రనైట్ కింద సెట్ అవుతున్నాయి. మనమేమో వర్షం పడినప్పుడు వెళ్ళిపోతాయిలే అవుట్లెట్ దగ్గరికి అని మనం అనుకుంటాం. ఎండ కొట్టినా సరే కింద మాత్రం వెట్నెస్ అలానే ఉండి కింద సీలింగ్ మొత్తం ఖరాబ్ చేసింది. చూడండి అలాగే ఉంది. మీకు లైవ్‌లో చూపిస్తున్నా. ఇంత పెద్ద డ్రీమ్ హౌస్ కట్టుకొని ఓపెన్ అవ్వక ముందే కంటి ముందే ఇలా వాటర్ లీకేజ్ కనిపిస్తే కట్టిన ప్రతి ఒక్కరికి అసలు ఎంత బాధ ఉంటుందండి. సో ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే పైన ఎవరు కూడా ఓపెన్ టెర్రస్ లో మార్బుల్స్, టైల్స్, గ్రనైట్స్ వేసుకోవద్దండి. ఎందుకంటే మన బాడీకి షుగర్ ఎలాగో బిల్డింగ్ కి కూడా వాటర్ లీకేజ్ అలాగే కనపడకుండా పాకుతుంది. సో కంప్లీట్ గా డ్యామేజ్ అయ్యేంత వరకు చూసుకోకండి.